ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. లూకా సువార్త 16వ అధ్యాయము 24వ వచనము. తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వేలి క్రొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపము. నేను ఈ అగ్నిజ్వాలలో యాతన పడుచున్నానని కేకల వేసి చెప్పెను. ప్రియమైన వల్లరా, ఈ మాటలన్నీ కూడా ధనవంతుడు మాట్లాడుతున్నాడు. ఇది ఈ ఉపమానమే కావచ్చేమో కానీ ప్రియమైన వల్లరా, ఆత్మీయ జీవితంలో ఒక విశ్వాసికి కానీ ఒక దైవజనుడికి కానీ దేవునిని నమ్మిన ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా ప్రధానమైనదండి. ఇక్కడ తండ్రివైన అబ్రహామా అని ధనవంతుడు పిలుస్తున్నాడు. ధనవంతుడికి అబ్రహాము కనపడుతున్నాడు, లాజరు కనపడుతున్నాడు. కానీ వారి ఇరువురు వేరు వేరు స్థానాల్లో ఉన్నారు. ఒకరి వద్దకి మరొకరు రాలేని పరిస్థితి. ధనవంతుడు లాజరు అయితే ప్రియమైన వల్లరా ఒకరిని ఒకళ్ళు చూడగలుగుతున్నారు, కానీ భూమి మీద ఉన్నప్పుడు ఇద్దరు ఒకే స్థలంలో ఉన్నారు. కానీ చనిపోయిన తర్వాత ప్రియమైన వల్లరా వారి స్థలములు మార్చబడ్డాయి. ధనవంతుడైతే చాలా యాతనలో ఉన్నాడండి. ఒక మాటలో చెప్పాలంటే నరకాన్ని తను అనుభవిస్తున్నాడు. నజరుడైన యేసుక్రీస్తు వారు ఈ నరకము గురించి చాలాసార్లు చెప్పి ఉన్నాడు ఆయన బోధల్లో. పరలోకము రాజ్యము కంటే నరకము గురించి ఎక్కువగా ఆయన బోధించి ఉన్నాడు. ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలకిస్తే ఒకళ్ళేమో ఆనందముగా నెమ్మదిగా ఆహ్లాదకరమైన స్థలములో ఉంటే ఒకరేమో ఆక్రందనలో అల్లాడిపోతూ యాతన అనుభవిస్తున్న పరిస్థితుల్లో ఉన్నారు. ఒకరి యొద్దకి మరొకళ్ళు రాలేని పరిస్థితులండి. అటువంటి ఆక్రందనలో తను బాధపడుచు అడుగుచున్నాడు. కానీ ఆ ఆక్రందన చూడండి, తనను తాను బాధపడుతున్నాడు. తనను చల్లార్చే వాళ్ళు ఎవరు లేదు. అగ్ని జ్వాలలో తను మండిపోతున్నాడు. ఒక పక్కనేమో తన కుటుంబాన్ని ఎవరైనా కాపాడితే బాగుండు, తన అన్నదమ్ములను ఎవరైనా కాపాడితే బాగుండు అంటూ ఎన్నో విషయాలు. ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి, మనము బ్రతికున్న కాలంలో చాలామంది ప్రభు యొక్క సువార్తని నమ్మాలి. చనిపోయిన తర్వాత సువార్త ప్రకటించుట కంటే బ్రతుకున్న కాలంలోనే సువార్త ప్రకటించుట ఎంతో మంచిది. కావున ప్రతి ఒక్కరూ సువార్తను నమ్మేవారిగా ఉండాలి, ప్రకటించేవారిగా ఉండాలి. కానీ యాతన పడే స్థితిలోనికి రాకూడదు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.